హలో! ఈ వీడియోలో పటాయా నైట్ మార్కెట్, బ్యాంకాక్ టైమ్ అండ్ స్పేస్ క్యూబ్ అండ్ సెంట్రల్ వరల్డ్ డీటెయిల్‌గా చూద్దాం. హాయ్! దిస్ ఈజ్ శ్రావణి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే వెల్కమ్. మీ అందరికీ తెలుసు మేము రీసెంట్‌గా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాము. సో, ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు వచ్చిన క్వెషన్స్ ఏంటంటే ఫుడ్ ఎలా ఉంది? టాడ్లర్స్‌తో వెళ్ళొచ్చా? లేదా ఎంత బడ్జెట్ అయింది? ఏ ఏజెన్సీ నుంచి వెళ్లారు? మీరు అడిగిన క్వెషన్స్ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో చివరి వరకు చూసేయండి. ఇది పటాయా నైట్ మార్కెట్ అనమాట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు. అల్ట్రా హై అండ్ లగ్జరీ బ్రాండ్స్ దగ్గర నుంచి మనకి కావాల్సిన ఎవ్రీథింగ్ షాపింగ్‌కి ఒక ప్యారడైజ్. గర్ల్స్‌కి అయితే ఫ్యాషన్ రిలేటెడ్ క్లోత్స్, బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. కంపారిటివ్‌లీ బ్యాంకాక్ కన్నా పటాయా నైట్ మార్కెట్‌లో ప్రైసెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. చాలామంది చెప్తారు బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారని. ఇన్ రియల్‌గా అయితే వాళ్ళైతే ఏమీ తగ్గించరు. మేబీ 10 ఆర్ 20 బాట్ ఏమైనా తగ్గిస్తారేమో గానీ డ్రాస్టికల్‌గా అయితే తగ్గించరు. మనం బార్గెయిన్ చేస్తే ఫేస్ మీద నో సారీ అని చెప్పేస్తారు. ఇది మా డే 3 పటాయాలో 2 డేస్ స్పెండ్ చేసిన తర్వాత మేము బ్యాంకాక్ వెళ్ళాము. బ్యాంకాక్‌లో మాకు అనిపించిన ఫస్ట్ స్ట్రేంజ్ విషయం ఏంటి అంటే అక్కడ ఎవ్వరు హారన్ కొట్టరు. ఎవ్వరు రష్ చేయరు. మిమ్మల్ని వెళ్ళాలి అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళు క్యూలో ఉంటారు అండ్ బేసికల్లీ రూల్స్ అన్నీ ఫాలో చేస్తారు. మోర్ ఓవర్ టూరిస్టులకి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. బ్యాంకాక్లో మా ఫస్ట్ డెస్టినేషన్ టైమ్ అండ్ స్పేస్ క్యూబ్. మీరు కనుక థాయిలాండ్కి ప్లాన్ చేస్తుంటే మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ ప్లేస్ గురించి మీరు ఎన్ని రీల్స్ చూసుంటారో. డెఫినెట్లీ ఒక ఇన్స్టాగ్రామ్ హైప్డ్ ప్లేస్ అండ్ మోర్ ఓవర్ ప్లేస్ వర్తా అంటే వర్తే. మేము ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా గడిపేశాము. ఇక్కడ రూమ్స్ వైజ్ కేటగిరీ చేసి 3D ప్రొజెక్షన్స్, హాలోగ్రామ్స్ అండ్ మోషన్ క్యాప్చర్స్, విజువల్స్ అలా ఉంటాయి. ప్రైస్ వచ్చేసేసి 600 థాయ్ బాట్. 10:30కి ఓపెన్ అవుతుంది. త్రూ అవుట్ డే 9:30 వరకు ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ మాకైతే అందరూ ఇండియన్సే కనిపించారు. వాళ్ళు ఫోటోలు దిగడం అండ్ వాళ్ళకి ఫోటోలు తీయడం, మోస్ట్లీ ప్రాప్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్లో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 3D విజువల్స్ వల్ల. చాలా రియలిస్టిక్గా ఉంటాయి. కిడ్సే కాదు అడల్ట్స్ కూడా ఎవరైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇష్టమో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి గేమింగ్ జోన్లా ఉంది. సో మంచిగా ఆడుకోవచ్చు, షూటింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మీరు కనుక బ్యాంకాక్ వెళ్తే డెఫినెట్గా ఈ ప్లేస్ మార్క్ చేసుకోండి, మస్ట్ విజిట్. మీలో అందరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఫుడ్ ఏంటి అంటే ఎక్కడ చూసినా మనకి ఇండియన్ రెస్టారెంట్స్ దొరుకుతాయి అండ్ మోర్ ఓవర్ ప్యాన్ కేక్స్, మ్యాంగో స్టిక్కీ రైస్ ఎవ్రీ స్టాల్లో మీకు కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా అడుగడుగున మనకి కోకోనట్ వాటర్ ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది. లేదు అనుకుంటే ఎవ్రీ 100 మీటర్స్కి 7-Eleven ఉంటుంది. సో మనకి అక్కడ ఏం కావాలంటే అక్కడే ఇన్స్టెంట్గా తీసుకొని హీట్ చేసుకొని శాండ్విచెస్ లేదా కేక్స్, కార్న్స్ ఇవన్నీ దొరుకుతాయి. వాళ్ళే హీట్ చేసిస్తారు. కాఫీ కావాలన్నా మనకు అక్కడే ఉంటుంది. ఎవ్రీ 100 మీటర్స్కి ఒక 7-Eleven ఉంటుంది. మనం అక్కడ తీసుకోవచ్చు. ఫన్నీ థింగ్ ఏంటి అంటే బ్యాంకాక్ బడ్జెట్ ఒక ఎత్తు అయితే 7-Eleven బడ్జెట్ ఒక సపరేట్గా అవుతుంది. మేము హోటల్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ నియర్ బై సెంట్రల్ వరల్డ్ మాల్ ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్. అలా బ్యాంకాక్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాము. మేము చెక్ ఇన్ చేసిన హోటల్ రమడా డీమా బ్యాంకాక్. సో ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ ఉన్నారు. ఇది ఒక హై రైజ్ బిల్డింగ్. మాకు 22nd ఫ్లోర్ దొరికింది. స్టే ఈజ్ ప్రెటీ మచ్ డీసెంట్. వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మేమున్న 5 డేస్ మాకు బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే తిన్నాము. మీకు హ్యూజ్ వెరైటీ అండ్ హై స్ట్రీట్ అండ్ యూనిక్లో, జారా, సెంట్రల్ డిపార్ట్మెంట్ స్టోర్ ఇవన్నీ మీకు ఇక్కడ సెంట్రల్ వరల్డ్లో కనిపిస్తాయి. ఎస్పెషల్లీ థాయ్ ఫుడ్ కోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా మనకి ఒక స్ట్రీట్ లాగా మొత్తం ఫుడ్డే దొరుకుతుంది. ఇన్సైడ్ ఫ్రోజన్ థీమ్ క్యాసిల్ అయితే బిల్డ్ చేశారు. మీరు కనుక నోటీస్ చేస్తే అడుగడుగునా బ్యాంకాక్లో మనకి టూరిస్ట్ అట్రాక్షన్సే కనిపిస్తాయి. మేము పెద్దగా షాపింగ్ చేసేది ఏం లేదు అని చెప్పేసి ఈ మాల్లో కొంచెం సేపు ఇన్సైడ్ ఉండేసి బయట డీజే లైవ్ జరుగుతుంది. సో అక్కడ కూర్చున్నాము ఆల్మోస్ట్ 2 అవర్స్. సో వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ థాయ్ ఫుడ్ అండ్ థాయ్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగా స్పెండ్ చేసాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ టు అస్. సెంట్రల్ వరల్డ్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు అవుట్ సైడ్ డిస్నీ థీమ్తో క్రిస్మస్ డిజైన్ చేశారు. ఎవ్రీవేర్
ఎవ్రీవేర్ మ్యాసివ్‌గా జనాలున్నారు. అండ్ లైటింగ్ అండ్ వాక్ చేస్తున్నంత సేపు ఎక్స్‌పీరియన్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మేము నవంబర్‌లోనే క్రిస్మస్ ఫీల్ అయితే అయ్యాము. మీరు గనుక ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే అండ్ ఈ వీడియోస్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్‌లో వస్తాయి. నెక్స్ట్ వ్లాగ్స్‌లో థాయిలాండ్ టెంపుల్, ఎంబీకే మార్కెట్ అక్కడ అన్నీ ఫస్ట్ కాపీ దొరుకుతాయి. సో, అది అండ్ సెంట్రల్ విలేజ్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో, స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా బ్యాంకాక్ వెళ్తుంటే అండ్ బ్యాంకాక్‌కి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా వీడియో సేవ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.